సీఎం చంద్రబాబు రాజధాని అమరావతి అని చెప్పి చంద్రావతి నిర్మిస్తున్నారని, దీనికి లక్షల కోట్ల రూపాయలు అనవసరంగా ఖర్చు చేస్తున్నారంటూ మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత చింతామోహన్ విమర్శించారు. సోమవారం కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద తమ పార్టీ నాయకులతో కలిసి చంద్రబాబు నిర్మిస్తున్న రాజధాని శాశ్వత రాజధాని కాదని, తాత్కాలిక రాజధాని మాత్రమేనని తీవ్రస్థాయిలో విమర్శించారు. రాష్ట్రంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉండగా కేవలం రాజధానిలో నిర్మించే నిర్మాణాలకు ఇతర దేశాల నుంచి అద్దాలను తెప్పించి 2,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఘనత ఒక్క చంద్రబాబుకే చెందుతుందని చెప్పారు. అప్పులు చేసి రాజధాని నిర్మిస్తే తర్వాత పరిణామాలు ప్రజలపై ప్రజా వ్యవస్థ అస్తవ్యస్తమవుతుందని, దీనికి తర్వాత ఎవరు సమాధానం చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాదేపల్లి సత్యానందరావు, కాకినాడ సిటీ అధ్యక్షుడు చెక్కా నూకరాజు, నారయ్య, పెద్దాపురం ఇన్ఛార్జ్ మరకల సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. వెంటనే చెల్లించాలి ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు వెంటనే ప్రకటించాలి. 12వ PRCని వెంటనే ప్రకటించాలి. 12వ PRC వెంటనే చెల్లించాలి. ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు వెంటనే. 6 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారు. వీళ్ళు బాధల్లో ఉన్నారు. వీళ్ళకి 8 సంవత్సరాలుగా PRC ప్రకటించలేదు. 5 సంవత్సరాలకు ఒకసారి PRC ప్రకటించాలి. ధరలు బాగా పెరిగిపోయినాయి, అప్పులు కూడా బాగా పెరిగిపోయినాయి. 3 రూపాయలు వడ్డీలకు అప్పులు తీసుకొని బిడ్డల్ని చదివించుకుంటున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితులు. నేను వెంటనే చంద్రబాబు నాయుడు గారిని మరి కాకినాడ కలెక్టర్ ఆఫీస్ నుంచి చాలా వినయంగా నేను ప్రస్తావిస్తున్నా, ఆలోచించమని. వెంటనే PRCని రేపు రాబోయే కేబినెట్ సమావేశంలో పెట్టి వెంటనే PRCని అపాయింట్ చేయండి. రెండోది, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి 30,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. 4 DAలు ఇవన్నీ పెండింగ్లో ఉన్నాయి. వెంటనే ఈ 30,000 కోట్ల రూపాయలు వెంటనే ఇవ్వాలని నేను కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాను. రెండోది, అమరావతి ప్రజల రాజధాని అని పోస్టర్లు వేసుకుంటున్నాడు. ఇది ప్రజల రాజధాని కాదు, ఇది తాత్కాలిక రాజధాని. దీన్ని అందరూ అంటున్నారు అమరావతి కాదు, ఇది చంద్రావతి అని. ఆయనకి నచ్చింది ఆడ కట్టుకుంటున్నాడు. మరి తాజ్మహల్ కట్టుకుంటున్నాడు. కట్టేదానికి దాదాపుగా 2,000 కోట్ల రూపాయలు గ్లాసుల పైనే ఖర్చు పెడుతున్నాడు. ఆయనదేం పోయింది? 2,000 కోట్ల రూపాయలు ఆడ సచివాలయానికి గ్లాసులు. ఇండియా గ్లాసులు అయితే చాలా చీపుగా వస్తాయి కదా. మరి 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ నుంచి తీసుకొస్తున్నాడు. వీళ్ళ బకాయిలు మాత్రం చెల్లించేదాన్ని మాత్రం ఆలోచించడం లేదు. అది శాశ్వత రాజధాని కాదు, తాత్కాలిక రాజధాని. నేను చెప్పుకున్నా చంద్రబాబు నాయుడు. నాకు తెలుసు రాబోయే పరిస్థితి. మూడవది, ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఆ తమిళనాడు పక్కనే ఉన్న తమిళనాడులో 2 ప్రాంతీయ పార్టీలు ఓడిపోయినాయి. ఎందుకు ఓడిపోయినాయి? కరప్షన్ వల్ల. ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా 2 ప్రాంతీయ పార్టీ ఓడిపోవడం ఖాయం. 2 పార్టీలు, అటు చంద్రబాబు పార్టీ కానీ జగన్ పార్టీలు అవినీతిలో బాగా మునిగిపోయినాయి. ఖచ్చితంగా వాళ్ళు పోవడం ఖాయం, కాంగ్రెస్ పార్టీ రావడం ఖాయం. నా పేరు చింతామోహన్.